హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ సాయి చింతల. సో ఈరోజు అయితే మనమైతే సూర్యాపేట నుంచి అయితే వరంగల్ అయితే ట్రావెల్ చేస్తాం అనమాట. వీకెండ్ రైడ్ అయితే ప్లాన్ చేసాం అనమాట. సో వరంగల్కి అయితే వన్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ది తెలంగాణ అయితే అనుకుంటాం అనమాట మనం వరంగల్ అయితే. అక్కడైతే 1000 పిల్లర్ టెంపుల్ ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ టెంపుల్స్కి అయితే ఫస్ట్ అయితే విజిట్ అయిపోయి ఇంకా ఈరోజు మనం నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ నుంచి లక్నవరం ఈరోజు ఇప్పుడైతే ట్రెండింగ్లో అయిందైతే లక్నవరం లేక్ అయితే. సో చాలామంది విజిటర్స్ అయితే విజిట్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా అక్కడ అయితే వెళ్ళి మనం అయితే వ్లాగ్ చేసి ఇంకా మొత్తం అక్కడైతే ఎట్లుంది స్టేస్ కానీ ఎట్లుంది మనకి లొకేషన్స్ ఇవన్నీ అయితే డీటెయిల్గా అయితే మనం ఈ వ్లాగ్లో అయితే చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా అయితే ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోదాం అనమాట. సో 200 కిలోమీటర్స్ అనమాట ఈ రైడ్ అయితే. ఇప్పుడైతే మనం అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. మన ఫ్రంట్ టైర్లో అయితే కొంచెం ఎయిర్ అయితే తక్కువ ఉంది. ముందైతే కొట్టించుకొని ఇంకైతే నాన్ స్టాప్ ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. సో మేమైతే మొత్తం 4 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. సో ఇదైతే ఇంక ముందు వెళ్తుంది, అదే మన ఇంకో వెహికల్ అనమాట. ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు అనమాట. సో ఈ రైడ్ అయితే వచ్చేసి మనకి 200 కిలోమీటర్స్ అయితే పడుతుంది. సో ఇట్లా అయితే మేమైతే వయా తొర్రూరు ఇట్లా జనగాం నుంచి తొర్రూరు రూట్ అయితే వెళ్తున్నాం అనమాట. దీంట్లో 800 కొట్టు, దాంట్లో 700 కొట్టు. 800 ఫ్రంట్ దాంట్లో పెట్టండి. A few minutes later. ఇప్పుడే మనం అయితే ఇక్కడ తిరుమలగిరిలో అయితే ఆగేసి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే వేసి ఇప్పుడే ఇంకైతే మనం ఫస్ట్ అయితే వరంగల్లో ఉన్న భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకా వేరే టెంపుల్ అయితే కవర్ చేసుకుని అక్కడి నుంచి లక్నవరం లంచ్ చేసాక ఇంకా లక్నవరం అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఇది ఈరోజు ప్లాన్ అయితే. సో ప్రజెంట్ అయితే తిరుమలగిరిలో ఉన్నాం అనమాట. సో ఇక్కడి నుంచి అయితే 86 ఉందన్నమాట భద్రకాళి టెంపుల్ అయితే మనకి. సో ఇక్కడి నుంచి అయితే రైడ్ తీసుకొని వయా తొర్రూరు నుంచి అయితే మనం అయితే వరంగల్కి అయితే ఎంటర్ అవుతాం అనమాట. చూడండి ఇదైతే తిరుమలగిరి అనమాట. సో ఒక మసాలా దోశ అయితే దీని ఉండే తినేసి ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడైతే 11:30 అవుతుంది టైం. ఇంకా మనం స్టార్ట్ అయితే 1 అవర్ అయిపోయింది. మేబీ ఇంకో 1 అవర్ 20 మినిట్స్లో అయితే మనం భద్రకాళి టెంపుల్ని అయితే రీచ్ అవుతాం అనమాట. సో అక్కడైతే కొన్ని వీడియోస్ అయితే తీసేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే 1000 పిల్లర్ టెంపుల్ కూడా పక్కనే ఉందన్నమాట ఆన్ ది వే. సో అదైతే యూస్ చేసుకొని ఇంకా మనమైతే డైరెక్ట్ లక్నవరం అయితే వెళ్ళిపోదాం. అక్కడి నుంచి అయితే లైక్ 70 ఉందనుకుంటా వరంగల్ నుంచి అయితే. ఇప్పుడైతే మనం అయితే వరంగల్ అయితే రీచ్ అయినాం అనమాట. సో చూడండి లెఫ్ట్లో అయితే ఆ గుట్ట అయితే ఎట్లుందో చూడండి. సో లెఫ్ట్ అయితే వెళ్తే హైదరాబాద్ నుంచి 140 ఉండేది. సో చూసారు కదా, మన హైదరాబాద్ నుంచి రావాలంటే 144 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలన్నమాట. అయితే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చినాం భద్రకాళి టెంపుల్ దగ్గరికి అయితే. సో ఇక్కడ నుంచి చూడండి లెఫ్ట్ అయితే భద్రకాళి టెంపుల్ అయితే ఉంది. చూడండి ఇక్కడైతే మొత్తం షాప్స్ అయితే చూడండి, రైట్ సైడ్ అయితే చూడండి రాళ్ళు అయితే ఎట్లా ఉన్నాయో. మొత్తం ఇక్కడికి రాగానే ఒక టెంపుల్ వైబ్స్ అయితే వచ్చినాయి అన్నమాట. ముందైతే ఆగి ఇంకా అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని ఇంకా మనం అయితే మళ్ళీ ఇంకో టెంపుల్ 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. అది కూడా నియర్ బై ఉంది. సో చూడండి అంతే అనమాట. లెఫ్ట్లో రష్ అయితే బాగానే ఉంది. సో అయితే చూడండి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. క్రౌడ్ అయితే బాగానే ఉందన్నమాట. సో ఈరోజు రథసప్తమి, ఈరోజు అయితే చాలామంది రష్ అయితే ఉందన్నమాట. సో చూడండి అక్కడైతే లేక్ వ్యూ అయితే చూడండి. సో చూడండి వ్యూ అయితే చూడండి ఇక్కడైతే ఎట్లా ఉందో టెంపుల్ ఎంట్రన్స్లో అయితే. సో ఇక్కడ పైన అయితే చూసుకుంటే మాత్రం చూడండి ఇక్కడ. సో ఇక్కడైతే టికెట్ కౌంటర్ అయితే ఉంది కానీ ఎవరైతే లేరనమాట. చూడండి టికెట్ కౌంటర్ చూడండి, లైన్ అయితే ఎట్లా ఉందో, ఫుల్ మంది జనాలు ఉన్నారనమాట ఈరోజు అయితే. సో అందులో ఒకటి ఈరోజు సండే కదా, అందుకే ఇంకా ఫుల్ రష్ ఉన్నారు. అయితే స్పెషల్ నార్మల్ దర్శనం, ఫ్రీ దర్శనం అనమాట. చూడండి ఇటు సైడ్ అయితే వ్యూ అయితే చూడండి ఎట్లా ఉందో ఇక్కడ టెంపుల్తోనైతే. ప్లెజెంట్గా ఉందన్నమాట ఇక్కడ టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే చూడండి. కుంకుమ పూజ చేయాలంటే కుంకుమార్చన 516 రూపీస్ అంట. చూడండి లోపల వ్యూ అయితే చూడండి.
₹50 తీసుకురు, మంచిగా అయింది దర్శనం. 10 నిమిషాలలో అయిపోయింది. అంత నీట్గా ఉంది భద్రకాళి టెంపుల్. అంత నీట్గానే ఉందంట మా వాడికి. చూడండి ఇక్కడ అయితే వ్యూ అయితే చూడండి. ఇంకా ఈరోజు సండే అన్ను రథసప్తమి అని చెప్పేసి సో చాలా మంది వచ్చారు అనమాట. సో ఫ్రీ దర్శనం అయితే చాలాసేపు అయిపడుతుంది అని చెప్పి అయితే ₹50 దర్శనం అయితే తీసుకున్నాం. ₹100 కూడా ఉందన్నమాట. సో ఇంకా దర్శనం అయితే అయిపోయింది అనమాట 10 minutesలో. మంచిగా అయింది. కొంచెం ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తా చూడండి. ఇప్పుడే ఇక్కడ భద్రకాళి టెంపుల్లో అయితే దర్శనం చేసుకొని అయితే ఇంకా మనం అయితే 1000 స్తంభాల గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంది అది. అక్కడైతే వెళ్ళి అక్కడ ఒక డ్రోన్ షాట్ కూడా క్రేజీ వచ్చిందనమాట లొకేషన్తోని. అవసరమైతే ఇంకా వరంగల్ ఫోర్ట్ ఉందన్నమాట. ఆ ఫోర్ట్ కూడా అయితే కవర్ చేసేద్దాం. అదొక 7 kilometers ఉందన్నమాట. మళ్ళీ ఇక్కడ కౌరనపిల్ల టెంపుల్ కంచి అదొకటి యూస్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంకా మధ్యలో అయితే లంచ్ చేసి పోయి ఇంకా చెక్ ఇన్ చేసేసే రూమ్లో లక్నవరంలో నైట్ అక్కడే స్టే చేసి రేపు ప్లాన్ చేస్తున్నాం. పక్కనే మేడారం అయితే ఒక 30 ఉన్నట్టుంది అక్కడి నుంచి. సో రష్ ఎక్కువ లేకపోతే అక్కడ కూడా వెళ్ళేసి అక్కడ కూడా కవర్ చేసేద్దాం అని చెప్పితే ప్లాన్. చూద్దాం. వరంగల్ అయితే మనం అయితే హార్ట్ ఆఫ్ ది తెలంగాణ అయితే అనుకుంటాం. సో టెంపుల్స్లో కానీ అయితే చాలా ఫేమస్ అనమాట వరంగల్ అయితే. సో చూస్తున్నారు రోడ్స్ కానీ మొత్తం మన తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, వరంగల్, ఇంకా ఖమ్మం, కరీంనగర్ ఇవే ఉన్నాయన్నమాట. చాలా తక్కువే ఉంటాయి ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్ అయితే. అది ఫ్రీ లెఫ్టే ఉన్నట్టుంది ఇక్కడ మనం వెళ్ళాల్సింది. ఇప్పుడైతే 1000 పిల్ల టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడైతే మన వెహికల్ని అయితే పార్క్ చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడైతే కొంచెం పార్కింగ్ అయితే నీడకైతే దొరికింది. సెంటర్లో ఉంది మంచిగా. ఇదే అనమాట గుడి ఎంట్రన్స్ అయితే చూడండి ఎట్లుందో. ఇదైతే చూడండి టెంపుల్ ఎంట్రన్స్ అయితే చూడండి ఎట్లుందో. సో ఇక్కడైతే అందరు అయితే ఫోటోషూట్స్ అవి అయితే వేసుకుంటున్నారు. సో అక్కడైతే చూడండి ఏదో కోనేరు లాగా ఉన్నట్టుంది. అక్కడికైతే వెళ్దాం. అందరూ అయితే ఇక్కడ ఏదో కోనేరు ఉన్నట్టుంది. సో ఇక్కడైతే అందరూ చూస్తున్నారు. మనం కూడా అయితే చూద్దాం. మొత్తం వాటర్ అయితే చూడండి ఎంత గలీజ్ ఉన్నాయో. పాకురు అయితే ఉండి ఇక్కడి నుంచి అయితే వ్యూ అయితే చూడండి. టెంపుల్ ఓవరాల్ వ్యూ అయితే ఈ 1000 స్తంభాల గుడిని అయితే ఇంకా రుద్రేశ్వర స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారనమాట. సో ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం అయితే చెప్పుకుంటాం మనం తెలంగాణలో అయితే. సో ఇదైతే హన్మకొండలో అయితే ఉంటుంది. ఇదైతే శివుడు ఇంకా విష్ణువు ఇంకా సూర్యుడికి అయితే ఇదైతే దేవాలయం అయితే అంకితం. అయితే కాకతీయుల వారి ప్రాముఖ్యత అని కూడా పిలుస్తారనమాట. ఈ టెంపుల్ అయితే 1175 అండ్ 1324 కాలంలో కాకతీయ రాజు అయితే రుద్ర దేవ కట్టించారనమాట దీన్ని అయితే. ఇదైతే తుగ్లక్ రాజ్యం వాళ్ళైతే మన కాకతీయుల వారి మీద దండయాత్రకు వచ్చినప్పుడు అయితే దీన్ని అయితే కొంచెం ధ్వంసం చేశారని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట మనకైతే. తర్వాత అయితే 7th నిజాం పరిపాలన అయితే మనకి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అయితే దీన్ని బాగు చేయించారని అయితే మనకి తెలుస్తుంది. దీని చరిత్ర ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దామని అయితే వెళ్తున్నాం. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు రష్ అయితే. సో చూడండి ఇప్పుడైతే ఇక్కడ అయితే చూడండి మొత్తం అయితే ఎట్లా మొత్తం అయితే పిల్లర్స్ చూడండి ఎట్లుందో అసలు. మొత్తం అసలు ప్యూర్ రాయి అనమాట. ఇది ప్యూర్ రాయితో చెక్కి కట్టిరు మొత్తం చూడండి. దీంట్లో అయితే చిమ్మ చీకటి ఉంది. ఒక 2-3 లైట్లు పెట్టినా బాగుండు. ఆర్కిటెక్చర్ అయితే చూడండి ఎట్లుందో అప్పట్లోనే. బాగుంది. ఇక్కడైతే పిల్లలు అయితే అందరూ ఈ ఫ్యామిలీ అయితే లోపల కూర్చొని చల్లగా ఎంజాయ్ చేస్తారు అనమాట. ఇక్కడ బయట అయితే ఎట్లా ఉందో
సో మా ఫ్రెండ్ అయితే చూడండి అక్కడ కూర్చొని ఫోన్ వాడుకుంటున్నవాడు. సో అయితే చూడండి బయట ఎట్లుందో. సో అప్పట్లోనే వీళ్ళైతే మొత్తం అసలు ఆర్కిటెక్చర్ అయితే మొత్తం రాళ్ళతో మొత్తం ఇట్లా చేయడం అంటే గ్రేట్ అనమాట. సో ఇక్కడైతే చూడండి నంది అయితే చూడండి ఎట్లుందో. నంది మీద కూడా చూడైతే చూడండి ఎట్లుందో. చూడండి ఇక్కడైతే ఎట్లుందో మొత్తం. भगवान विश्वेश्वरा महादेवा त्र्यंबका చూడండి ఇదైతే ఫ్రంట్ లుక్ అనమాట. त्रिपुरा त्रिकाय ఎట్లుందో ఆర్కిటెక్చర్ అయితే. कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजय చూడండి ఇక్కడైతే భక్తులు అయితే చూడండి ఎంత రద్దీగా ఉందో ఇక్కడైతే. చూడండి ఫుల్ రష్ ఉందన్నమాట ఈరోజు. అందులో ఒకటి ఈరోజు సండే కాబట్టి చాలామంది క్రౌడ్ ఉందన్నమాట. చూడండి అసలు బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడి నుంచి అయితే వెళ్దాం అని చూస్తున్నాం కానీ వీళ్ళైతే రానియట్లే అనమాట. ఇప్పుడే ఇక్కడైతే మనకైతే టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది అనమాట. సో 1000 పిల్ల టెంపుల్లో అయితే. సో ఇంకా మేమైతే డైరెక్ట్ ఇంకా వరంగల్ ఫోర్ట్కి అయితే వెళ్ళిపోదాం అని చెప్పి అయితే వెళ్తున్నాం. వరంగల్ ఫోర్ట్కి అయితే వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకా లక్నవరంకి అయితే వెళ్ళిపోదాం మనం. సో చూడండి ఇదే అనమాట ఎంట్రన్స్ వెనకాల కనిపిస్తుంది కదా. సో అక్కడ ముందు అయితే మన బైక్ అయితే పార్కింగ్ చేసుకున్నాం. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇంకా ఇదే అనమాట ఎంట్రన్స్. సో అక్కడైతే మొత్తం దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 1000 పిల్ల టెంపుల్ అయితే మనకైతే వీడియోస్ అయితే తీసుకొని ఇంకా దర్శనం కూడా అయితే అయిపోయింది అనమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే వరంగల్ ఫోర్ట్ ఉంది. ఆ ఫోర్ట్ చూసుకొని నెక్స్ట్ అక్కడి నుంచి అయితే మనకి ఇంకా చూడండి ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందన్నమాట. మధ్యాహ్నం 3 అవుతున్నా కానీ రష్ అయితే బాగానే ఉంది. ఈరోజు మళ్ళీ సండే అయినా కానీ సండే రోజు కూడా బాగానే ఉందన్నమాట రష్. సో లైట్గా అయితే ఇప్పుడే ఇంకా ఆకలి కూడా అవుతుంది. ఇది ఒక్కటైతే చూసుకొని ఇంకా లంచ్ చేసేసి బయట ఇంకా వెళ్ళిపోదాం. 4-4:30 వరకు వెళ్ళిపోతే 5 అట్లీస్ట్ 5 వరకు అన్నా మనం లేక్ వ్యూ దగ్గరకు అయితే వెళ్ళిపోతే మనం సన్సెట్కి అయితే టైంకి అయితే రీచ్ అయిపోతాం. సో ఇక్కడి నుంచి అయితే ఇంకా 4 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ ఒక సిగ్నల్లో అయితే ఆగినాం. సో సెంటర్ చూడండి రాణి రుద్రమదేవి అయితే అక్కడ ఎట్లుందో కత్తి పట్టుకో. సో వరంగల్ అయితే చాలా హిస్టరీ ఉంటుంది అనమాట. రాణి రుద్రమదేవి అయితే ఇక్కడ కాకతీయ డైనాసిటీకి చెందిన రాణి అనమాట. సో ఈమెతే ఓరుగల్లు వరంగల్ అయితే తెలిసిన ప్లేస్ కదా. సో ఇక్కడైతే రూలింగ్ చేశారనమాట. సో అందుకే ఇక్కడ చాలా ఫేమస్. అక్కడ ఉంది రైట్ సైడ్ అయితే ఉంది ఫోర్ట్. చూడండి ఇక్కడైతే ఇలా ఎట్లా ఉందో. సో ఇదే అనమాట ఫోర్ట్ అయితే బాగుంది ఫోర్ట్. సో ఇక్కడ నుంచి అయితే ఉంది ఎంట్రన్స్. చూడండి ఇక్కడైతే వరంగల్ ఫోర్ట్ డిస్ట్రిక్ట్ వరంగల్ తెలంగాణ 1000 పిల్లర్ టెంపుల్ హన్మకొండ డిస్ట్రిక్ట్. సో ఇక్కడైతే అన్నీ చూపిస్తున్నారు చూసినారు. రామప్ప టెంపుల్ ఇవైతే అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో చూడండి ఫోర్ట్ వ్యూ అయితే చూడండి అన్నీ ఎగ్జిట్ ఈ మొత్తం ఇక్కడ అంతా ఇట్లే ఉంది. భలే ఉందన్నమాట. సో ఆ ఫోర్ట్కి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ సో చూస్తే అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలే. అందుకే ఇంకా అవుట్లుక్ అయితే చూసుకొని వచ్చినాం. లేక్ అయితే కొడితే ఇప్పుడు మనకైతే దగ్గర 70 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇంకా 1 అవర్ అయితే పడుతుంది మనకి అటు ఇటు. సో పోయేసరికి 5 అన్న అవుతుందని ముందే తాగి లంచ్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడైతే ఒక సోడా అయితే తాగినాం. సో చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. అటు ఇటు తిరుగుకుంటూ మధ్యలో అయితే లంచ్ చేయడం అయితే అదొకటి చూసి అయితే లంచ్ చేద్దాం అనుకున్నాం కానీ చూడండి రోడ్ అయితే మొత్తం సింగిల్ వే అనమాట. సో హైవే అయితే ఎంటర్ అయినాక చూపిస్తా ఎట్లుందో హైవే అయితే. సో యాక్చువల్గా అక్కడ ఐలాండ్లో అయితే రిసార్ట్స్కి అయితే ట్రై చేసి ఉండే కానీ వీకెండ్ కదా, అందులో ఒకటి మేడారం జాతర కూడా నడుస్తుంది కాబట్టి సో చాలా రూమ్స్ అయితే మొత్తం బుక్ అయిపోయినాయి.
ఒక 1 వీక్ వరకు అయితే రూమ్స్ అయితే లేవని చెప్పి అయితే నార్మల్ అఫీషియల్ కాటేజ్ కూడా ఉంటాయి తెలంగాణ టూరిజంలో. సో అవి కూడా లేకుండే అనమాట. నిన్న ఆ సైట్లో అయితే సర్చ్ చేసి ఉండే. ఇంకా ఉన్న ఒక ఆ రిసార్ట్లో అయితే ఫుల్ మొత్తం అయితే బుక్ అయిపోయినాయి. సో అదైతే కపుల్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో చాలా వరకు ఇంకా కపుల్స్ అయితే బుక్ చేసుకొని ఉంటారు వీకెండ్. మనమైతే డైవర్షన్ తీసుకుని హైవేకి అయితే ఎక్కినాం అనమాట. హైవే నుంచి అయితే హైవే ఉంటే మనకు కొంచెం తొందరగా అయిపోతుంది. సో సింగిల్ వే అయితే టార్చర్ ఉంటుంది. చూడండి స్ట్రైట్ అయితే 39 అయితే ములుగు గోపాలపట్నం 180 అంట. సో ఓకే, నాట్ బ్యాడ్. హైవే అయితే బాగానే ఉంది. సో ములుగు దాటినాక ఉంటుంది మనకి ఇంకా లక్నవరం లేక్ అయితే అప్రాక్సిమేట్లీ ఇంకా దగ్గరనే. చూడండి దారిలో అయితే హోటల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ముందు కొంచెం ఇంకొక 10 or 15 పోయి ఇంకా మేమైతే ఆగేసి తినేసి అయిపోతుంది. సో ఈ హైవేస్ అయితే మొత్తం కొత్త కన్స్ట్రక్షన్ చేసినారన్నమాట. సో మొత్తం జాతర కోసమే చాలా బాగుందన్నమాట. కాకపోతే ఇంకా రష్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట. లేకపోతే అసలు ఇప్పుడు అసలు ఫుల్ రష్ ఉండేది, ఫుల్ పబ్లిక్, ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంటుండే. ఏటూరి నాగారం 90. సో నియర్లీ ఏటూరి నాగారం దగ్గర ఉంటుందన్నమాట మేడారం కూడా. మళ్ళీ ఇది ఇక్కడ వరకైతే కొంచెం యాస్టీజ్గా మళ్ళీ పాత రోడ్డే ఉంది. చూడండి మ్యాక్సిమం పీపుల్ అయితే వచ్చేసి మొత్తం ఇట్లా టాటా ఏసీలు ఇవన్నీ అయితే కట్టుకొని మొత్తం మేడారంకి అయితే వెళ్తున్నారు అనమాట. సో చూస్తున్నారుగా చిన్నపిల్లలు అందరు ఇంకా ఫ్యామిలీస్ అయితే వెళ్ళి తెలిసిగా ఇక్కడ మనకి ఇంకా చాలా ఫేమస్ జాతర అయితే ఇది మేడారం సమ్మక్క సారక్క జాతర అంటారు కదా. సో అదనమాట. అందుకే ఇంకా ఫుల్ మంది జనాలు అయితే వస్తున్నారు. సో మేము వచ్చేటప్పుడు కూడా వెనకాల బ్యాక్ సైడ్ సింగిల్ వే అయిపోయి ఫుల్ ట్రాఫిక్ ఉండే, అందుకే చాలా లేట్ అయిపోయింది. సో చూడండి వ్యూ అయితే ఎట్లా చూడండి ముందరైతే అసలు క్రేజీ ఉంది. టైం అయితే 5:22 అవుతుంది. మేము ఇంకో లైక్ ఒక 20-30 మినిట్స్లో అయితే 20 మినిట్స్లో అయితే మనం అయితే వెళ్ళిపోతాం అనమాట రూమ్ దగ్గరికి కూడా. అక్కడి నుంచి 3 కిలోమీటర్స్ అయితే ఉంది. సో చూడండి చిన్న స్లోగా సన్సెట్ కూడా అవుతుంది అనమాట. సో తొందరగా వెళ్ళిపోతే మాత్రం సన్సెట్ కూడా చూపిస్తాను అనమాట లక్నవరం లేక్ దగ్గర ఎట్లుంటుంది అనేది. లేదా మిస్ అయితే మాత్రం రేపు మార్నింగ్ ఇంకా సన్ రైజే చూడాల్సింది ఇంకా మనం. చూడండి ఇంకా ఇట్లా మొత్తం ఫుడ్ ఇవన్నీ అయితే వేసుకొని పైన మొత్తం సామాన్లు అన్నీ పెట్టుకొని అయితే ఇంకా ఇట్లా వెళ్ళిపోతున్నారు అనమాట జాతరకి అయితే. పోయి అక్కడ రాత్రి నిద్ర చేసి మంచిగా ఏదో ఇంకో మంచి గొర్రెని వేసుకుంటాడు బాబాయ్. ఆ గొర్రెని ఇంకా బలిచ్చి తినేసి మంచిగా అట్లా వస్తారనమాట దర్శనం ఇట్లా చేసుకొని అయితే. సో లెఫ్ట్ అయితే వెళ్తే రామప్ప అనమాట. వెళ్తే రామప్ప టెంపుల్ అయితే వస్తుంది అనమాట. సో వన్ ఆఫ్ ది ఫేమస్ అనమాట ఇక్కడ రామప్ప టెంపుల్ కూడా వరంగల్ డిస్టిక్లో. సో ఇంకా ప్రాపర్గా అయితే స్టార్ట్ కావాలన్నమాట. స్టార్ట్ అయితే మాత్రం అసలు ఇక్కడ ఇంకా రచ్చ ఉంటుంది, అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మ్యాల్సి ఇక్కడ లైక్ ఇంకొక 40 కిలోమీటర్స్ దాకా ఉన్నట్టుంది. అందుకే కొంచెం ఇక్కడైతే ఈ సరౌండింగ్స్ అయితే లేదు కొంచెం ఏదైనా ట్రాఫిక్ అయితే. కానీ ముందు అయితే చూసుకుంటే మాత్రం దాని దగ్గర నియర్ బై ఒక 10 కిలోమీటర్స్ అయితే నాకు తెలిసి విచ్చలవిడిగా ట్రాఫిక్ ఉండాలా. సో ఇంతే ఇంకా బస్సెస్ లారీలు అన్ని దీంట్లోనే వస్తున్నాయి. చూడండి వీడు ఎట్లా వస్తుండో లారీ వాడు. యాక్సిడెంట్ అయితే అయింది చూడండి, మొత్తం గట్టిగా లొల్లి వేస్తారు వీళ్ళు అయితే. సో ఇట్లా ఉంటుంది అన్నమాట. చూసుకోండి, సేఫ్గా వచ్చి సేఫ్గా అయితే వెళ్ళేటట్టు అయితే ప్లాన్ చేయండి. వీళ్ళంతా వచ్చి రిటర్న్ అవుతున్న వాళ్ళే చూడండి. వీళ్ళు తాగి అంతా చాలా వీడియో తోలుతారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఒక సింగిల్ వే కాబట్టి చూసినా వాడు ఇట్లా పామ్ మెలకలు తిప్పుతున్నాడు కారు. ఇదేమి 2 వీలర్కి అసలు సపరేట్ కూడా పెట్టాలి. ఫస్ట్ టైం అనమాట టోల్ గేట్కి అసలు 2 వీలర్ది సపరేట్ లైన్ పెట్టకపోవడం చూసిందంటే అయితే తీసుకున్నాం అనమాట. సో లక్నవరం లేక్ సైడ్ అయితే
సో ఇక్కడ నుంచి ఇంకో నాకు తెలిసి 5 ఎంతో ఉంది. చూడండి వైబ్స్ అయితే ఎట్లా ఉన్నాయి ఇక్కడైతే. సో ఈ టైంలో ఎగ్జాక్ట్ 5:40 అవుతుంది టైం. చూడండి ఈ టైంలో అయితే ఎట్లుందో వెదర్ అండ్ ఇంకా బైక్ రైడ్. అందులో ఇక్కడ ఈ స్పాట్లో చూడండి రైట్ సైడ్ అయితే చూడండి గ్రీనరీ ఉంది. రోడ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది అనమాట. చూడండి వీళ్ళంతా సమ్మక్క సారక్క ఇక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళే. అక్కడి నుంచి వెళ్తారు, చేసుకొని వచ్చి ఇట్లా చెట్టు కింద కూర్చొని ఇట్లా మంచిగా వండుకొని తిని వెళ్ళిపోతారు అనమాట. సో ఇక్కడ ఇంకా వీళ్ళ ఆచారం ఇది ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతుందన్నమాట. చూడండి అక్కడైతే క్రేజీ ఉంది వ్యూ. టర్నింగ్ కూడా క్రేజీ ఉంది. వీకెండ్ రైడ్స్ కానీ ఎవరైనా ప్లాన్ చేస్తే మాత్రం ఈ డెస్టినేషన్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవాలి. చూడండి ఎట్లుందో నీట్గా పీస్ఫుల్ ఉంది. మార్నింగ్ టైమ్స్ అయితే క్రేజీ ఉంటుంది అనుకుంటా ఈ లొకేషను. సూపర్. తెలంగాణలో కూడా ఇంత మంచి ప్లేస్ సో కంపల్సరీ చూడాల్సిందే అనమాట. సో చూడండి ఇక్కడైతే విలేజ్ అయితే ఉంది మొత్తం. ఇలా అయితే ఉండి ఏదో కలెక్షన్ అయితే వేస్తుర్రు ఈ ఊరు వాళ్ళు అయితే. సో ఇదే అనుకుంటా లక్నవరం అనే విలేజ్ అయితే. సో అయితే లక్నవరం లేక్. చూడండి ఇక్కడ అంతా ఇల్లు ఉంటాయి కదా, ఇంట్లోనే డైరెక్ట్ గెస్ట్ హౌస్లు ఇట్లా చేసుకున్నారు అనమాట. సో టూరిజం పెరగడం వల్ల ఇక్కడ ఇలాంటి హిడెన్ ప్లేసెస్ క్రియేట్ కావడం వల్ల చూసారు ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి కూడా మంచి బిజినెస్ కానీ అన్నంతా రన్ అవుతుంది అనమాట. సో అది కూడా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయినట్టే కదా, సెల్ఫ్ బిజినెస్ పెట్టుకున్నట్టే కదా ఇప్పుడు వాళ్ళు. చూడండి రోడ్ అయితే ఎట్లుందో పరిస్థితి ఇక్కడ. మొత్తం ఇక్కడికి వచ్చేసరికి రోడ్ అయితే మరీ షార్ట్ అయిపోయింది. ఊరు బయట అయితే ఉంది ఇది మొత్తం. చూడండి 1 కిలోమీటర్ అయితే ఉంది. చిన్న ఘాట్ సెక్షన్ లాగా అయితే ఉంది. భలే ఉందన్నమాట చిన్నపాటి రైడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే. క్రేజీ ఉంది. సో రోడ్ అయితే కొంచెం వైడనింగ్ చేసి కొంచెం ఫిల్ చేస్తే మాత్రం బాగుంటుంది. చూసారా ఇప్పుడు ఈ ఎడ్జ్లోకి వచ్చినానుకో అటు ఇటు అయ్యి అటు పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చూసారా కారు కనీసం అటు జరిగి దింపని కూడా దింపట్లే. మనం ఇప్పుడు ఇన్ కేసు అటు ఇటు అయితే అటు పడతాం మనం. చూడండి ఇక్కడే ఉన్నట్టుంది మొత్తం వ్యూ పాయింట్ అయితే. నేను కిందికే అనుకుంటా. వావ్ సూపర్ ఉంది వ్యూ అయితే. చూడండి నాకు అక్కడ ఎన్నో ఉన్నట్టుంది ఎంట్రన్స్. క్రేజీ. సన్ అయితే సెట్ అయిపోయినట్టుంది. సన్సెట్ అయితే అయిపోయింది. చూసారా ఇదే అనమాట బ్రిడ్జ్ అయితే. చూడండి 2 బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడే ఇంకా మనం అయితే లక్నవరం లేక్ వ్యూ దగ్గరికి అయితే వచ్చినాం. చూడండి ఇక్కడ లేక్ వ్యూ అనమాట. సో ఇప్పుడైతే ఇంకా మనకైతే బోటింగ్ ఇవన్నీ అయితే ఆఫ్ చేసారు. సో ఇప్పుడే ఒక 5 మినిట్స్ లేట్ అయిందనమాట. సన్ సెట్ అయిపోయింది. సో ఇంకా మార్నింగ్ అయితే మనం అయితే ఇప్పుడే. సో ముందైతే లొకేషన్ చెప్తా చూడండి. అడల్ట్కి అయితే 10 రూపీస్ అనమాట. చిల్డ్రన్కి అయితే 5 రూపీస్ టికెట్ అయితే. సో చూడండి ఇక్కడైతే మొత్తం ఎట్లుందో వ్యూ అయితే. జనాలు అయితే అసలు ఘోరంగా వచ్చారు అనమాట. ఫుల్ కార్స్ ఉన్నాయి మొత్తం. అసలు ట్రాఫిక్ ఉంది. సో చూడండి ఇక్కడ కాక ఇంకా అటు సైడ్ కూడా ఇంకోటి ఉంది అనమాట. 2 ఇక్కడ అది ఎంట్రన్స్ ఎగ్జిట్ లాగా అయితే 2 అయితే క్రియేట్ చేశారు అనమాట. సో అక్కడైతే చూడండి అక్కడ రిసార్ట్లు అయితే చూడండి ఎట్లున్నాయో భలే ఉన్నాయి. సో ఇక్కడైతే మొత్తం మీరు ఎప్పుడైనా వస్తా అంటే వీకెండ్స్ కాకుండా వీక్ డేస్లో అయితే చూసుకోండి. మినిమం ఒక 10 డేస్ ముందు అయితే బుక్ చేసుకోండి. ఒక మేబీ 1 వీక్ ముందు అయితే బుక్ చేసుకుంటే మీకు ఏంటంటే బెస్ట్ ఉంటుంది అనమాట. సో అట్లా. సో చూడండి బోటింగ్ అయితే 400 ఇస్తే మాత్రం మార్నింగ్ అయితే వేరే ఐలాండ్లకు కూడా తీసుకొని వెళ్తారట. ఒక 400 ఇస్తే మాత్రం. సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం మార్నింగ్ అయితే. ఇది ఈరోజు అయితే. సో సన్ సెట్ అయితే చూడలేకపోయినాం. బ్లాగ్ అయితే రేపు మార్నింగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇప్పటివరకు అయితే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సాయి చింతల సైనింగ్ ఆఫ్.